అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను నాగర్ కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కృష్ణపల్లి మండలం కీమియా నాయక్ కాలంలో ఒక 2 days బ్యాక్ వచ్చిన ఇన్సిడెంట్ వచ్చింది. ఎందుకంటే కర్నూలు జిల్లా డోన్కు చెందినటువంటి రస్ట్బై ఉదయ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ కాళ్ళు కొడుతూ జీవిస్తున్నారు. కీమియా అతను వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళందరికీ 3 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ మదరు, ఆ సిస్టర్స్ ముగ్గురు కూడా బాగున్నారు. కాపాడుతూ ఉంటారు. అయితే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇతను ఇక్కడ ఒక్కడే కష్టపడి పనిచేస్తున్నారు. వంట చేసే వాళ్ళు లేరని ఉద్దేశంతో వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ని, అంటే ఆ కూతుర్ని ఇక్కడికి అన్న కొట్టు పెట్టాలని చెప్పేసి ఇక్కడికి పంపిస్తే వాళ్ళు గుడిసెలో ఉన్న క్రమంలో వాళ్ళిద్దరు కూడా బలవంతంగా అమ్మాయిని శారీరకంగా కలపడం జరిగింది. తర్వాత ఈ విషయం పక్కనున్న వాళ్ళకు తెలిసి వాళ్ళ మదర్కి ఫోన్ చేశారు. మదర్ కొంచెం కోపమైన తర్వాత ఈ అమ్మాయిని తీసుకొని ఈ ఫారెస్ట్లో వెళ్ళారు. దాదాపు 15 days వరకు ఫారెస్ట్లో అక్కడ తిరిగిన తర్వాత వనపర్తి జిల్లాకు బలంపల్లి అనే విలేజ్కి వెళ్తే ఆ విలేజర్స్ చూసి డౌట్ వచ్చింది. వాళ్ళు విలేజర్స్కి డౌట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా 1098కి ఫోన్ చేసి 1,000+ faculty, 600+ PhD, industry-driven skilling. KL, deemed to be university. చేయలేని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేసిన క్రమంలో ఇమీడియట్గా మా చేయలేని వాళ్ళందరూ వచ్చి వీళ్ళని రెస్క్యూ చేసి తీసుకుపోయి సెంటర్లో పెట్టి ఆ అమ్మాయిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే పిల్లల్ని ఒక క్రమబద్ధమైనటువంటి పరిస్థితుల్లో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న పిల్లలు, మైనర్లు కనీసం విలువలు అన్న, చెల్లెలు, తర్వాత అక్క అనేటటువంటి వావివరుసను మర్చిపోయి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వీళ్ళని సమాజంలో మార్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ఉన్నది. తర్వాత అదేవిధంగా చదువు చెప్పేటటువంటి గురువుల మీద ఉన్నది. తర్వాత సొసైటీలో ఉన్నటువంటి పెద్ద మనుషుల మీద ఉన్నది. వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేస్తారో వాళ్ళని కొద్దిగా మందలించి ఒక క్రమ పద్ధతిలో పెట్టినట్లయితే ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళీ ఫ్యూచర్లో జరగకపోతాయి అని చెప్పేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లల్ని ఒక క్రమ పద్ధతిలో పెంచండి. వాళ్ళకు కొంచెం పిల్లలందరికీ కూడా స్కూళ్లలో యోగా, మెడిటేషన్, తర్వాత కొన్ని విలువలతో కూడినటువంటి పాఠాలు బోధించినట్లయితే కొంత మార్పు వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. గురువులందరూ కూడా ఈ విధంగా చేయాలని చెప్పేసి ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా యోగా, మెడిటేషన్, అదేవిధంగా కొన్ని విలువలతో కూడినటువంటి పాఠ్యాంశాలను బోధించాలని చెప్పేసి నేను ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా ఈ సందర్భంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.